విశ్వాసముతో ఆయన మీద భరోసా ఉంచి భారం వదిలేస్తే ఆయన కార్యాలు చేసి శూన్యమైపోయిన నీ బ్రతుకును ఒక సుందర సృష్టిగా మార్చగలడు. రెండవది, విశ్వాసం ఉంచి నీ రక్షణ కూడా ఆయన మీదనే ఆధారపడితే ఆయన నిన్ను పరలోకం చేర్చగలడు. అంతే, ఆయన చేరుస్తాడు. దాని కొరకు కూడా నువ్వు ఆయన మీద ఆధారపడాలి. విశ్వాసమే ఉంచాలి. విశ్వాసమే అద్భుతాలకు ఆధారం. విశ్వాసమే నువ్వు నిత్య జీవానికి చేరడానికి ఆధారం. ఓ ధనవంతుడు ఉన్నాడండి, బాగానండి. ఓ ధనవంతుడు ఉన్నాడు. చాలామంది అప్పులు ఉన్నారు అతనికి. ఆ ఊర్లో అప్పులు ఉన్నారు. ఆ అప్పులు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బాధలన్నీ తెలుసుకొని అతనికి జాలేసింది. జాలేసి ఓ దండోరా వేయించాడు. రేపు ఉదయం మొదలుకొని 12 గంటల వరకు ఫలానా యజమానుడికి ఎంతమంది అయితే అప్పులు ఉన్నారో వారందరూ మీ అప్పుల సంబంధమైనటువంటి లెక్కలు తీసుకొని వచ్చి మన యజమానుడికి చెప్పి ఉచితముగా అప్పు నుండి విడుదల పొందగలరా హో అని మోగించాడు దండోరా. ఊరోళ్ళందరూ ఏకమై మీటింగ్ వేశారు. పనికి మళ్ళీ మీటింగులు ఉంటాయిగా, అనుమానాల మీటింగులు. ఆ మీటింగ్ వేశారు. ఏం వేశారంటే, అసలు అంతంత డబ్బులు ఎట్ట వదిలిపెడతాడు రా? ఎరా నువ్వెంత ఇవ్వాలా? నేను 30,000 ఇవ్వాలా? ఆహా, నువ్వెంతరా? నేను 50. నువ్వెంతరా? నేను 1,00,000. అమ్మో, 1,00,000? సరే మమ్మల్ని అడుగుతుంది, నువ్వెంత? నాదెంతలే, 1,00,000న్నరేగా. ఇట్లా మీటింగ్లు వేసుకోండి. అయినా నాకు అర్థం కాదు, ఇంతంత డబ్బులు వదిలిపెడితే జమీందారుకి చెప్ప చేతికి వచ్చిద్దిరా మన యజమానుడికి. ఇందులో ఏదో తేడా ఉందిరా అని తేల్చారు. తేల్చి మొత్తం యజమానుడి ఇంటి ముందుకు పోయారు, కానీ ఎవడు ఇంటికి పోలా. మొత్తం ఇంటి వాకిటి దాకా పోయారు. లోపలికి పోతే బకరా అవుతామేమో, ఎగతాళి అవుతుందేమో. కొంపదీసి లోపలికి పోయినాక, ఏరా 1,50,000 అంటే చిన్న మొత్తమా? ఏం ఊరకు వచ్చినాయి అంటారు నాకు? నేను వదిలేస్తాను అనగానే పరిగెత్తుకుంటూ వచ్చా అంటాడేమో, పరువు పోతుందేమో, ఎందుకు వచ్చిన గొడవ అని అందరూ వచ్చారు. కానీ అనుమానంతో అక్కడ ఆగిపోయారు. ఏమనుమానం? ఇంతమంది డబ్బు, ఇంత డబ్బు అతను ఒట్టిగా ఎందుకు వదిలిపెడుతున్నాడు? ఏదో తేడా ఉంది. కొంతమంది ఈ టైప్ మేధావులు ఉంటారు. దేవుడి దగ్గర కూడా వచ్చి దేవుడు ఇలా అన్నాడంటే ఏదో తేడా కొడుతుంది నాకు అని. ఏం తేడా కొడుతుంది? దేవుడి దగ్గర ఇట్లాంటి డౌట్లతో ఆగిపోయారు. 11:30కి ఇద్దరు వచ్చారు, భార్యాభర్త, ముసలాళ్ళు. ఎప్పుడో తీసుకున్నారు. వడ్డీకి వడ్డీ అన్ని లెక్కలు వేసుకుంటే 2 లక్షల దాకా తేలిద్ది. 2 లక్షలు. వాళ్ళ పొలం కాగితాలు అక్కడే ఉన్నాయి, ఆ జమీందారు దగ్గర, ఆ యజమానుడి దగ్గర. ఈ 11:30కి వచ్చారు వాళ్ళు. 12కి ఇంకా 15 నిమిషాలే ఉంది. అయ్యో అందరూ అయిపోయినాయా అన్నాడు. ఏంది అయిపోయేది అన్నారు. ఏంది, ఆయన పిలిచాడుగా, అందరూ మీ లెక్కలు చూసుకొని రద్దు చేసుకోండి ఉచితంగా అన్నాడుగా. వెళ్ళలేదా మీరు అన్నాడు. ఏంది వెళ్ళేది పెద్ద ఆయన, రోడ్డు మీద రూపాయి పడితే ఎన్నిసార్లు దేవులాడతాం? ఇక రోడ్డు మీద రూపాయి పడితే ఎన్నిసార్లు దేవులాడతాం? రూపాయి. మరి ఆ రూపాయి కోసమే అంత సెటు వెతికే పని అయితే ఇంతమంది డబ్బులు రద్దు చేయటం అంటే ఎన్ని లక్షలు అయితే అనుకున్నా? ఊరకెందుకు వదిలిపెడతాడో? ఏదో మొత్తానికి మెలుకుందని మేము కూర్చున్నాం అన్నారు. ఏమన్నాయ్యా, మీరు కూర్చోండి కానీ నేనైతే పోతానయ్యా అని. ఏమో పా అన్నాడు భార్యని. ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ యజమానుడు కూర్చొని ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. పనివాళ్ళు పక్కన నిలబడి ఉన్నారు. ఏం పెద్ద ఆయన అన్నాడు. అయ్యా దండాలయ్యారు. దా, ఎంత అప్పు నీది? లెక్క చూడండి రా. లెక్క అంతా అయిపోయింది. 2 లక్షలు తేలేవుగా? అయ్యా అవునయ్యా అని ఎర్ర సిరాతో, రెడ్ ఇంక్తో తీసుకొని ఆ నోట్ల మీద, అతను అప్పున్న నోట్ల మీద అలాగా కొట్టేసి
వాటిని చించేసి ఆయన చేతికి ఇచ్చేసి, ఇదిగో నీ కాగితాలు, నీ పేరేంది ఫలానా, ఎంత పొలం నీది, ఇంత అయ్యా, తీ ఆ కాగితాలు ఇయ్యండి రా. వెంటనే తీసి ఇచ్చారు. ఇయ్యగానే దండం పెట్టి అయ్యా అయ్యా అన్నాడు. ఏమోయ్ పద అన్నాడు బయటికి. ఆగో అన్నాడు పెద్ద ఆయన ధనవంతుడు. కాగితాలు ఇచ్చావు గయ్యా, నోట్లు ఇచ్చావు గయ్యా, ఇంకా పోతానంటే ఆగో అన్నాడు. అయ్యా తేడా పడింది రా అనుకుంటా. ఏదో మెలిక అన్నారు బయట ఆల్రెడీ, ఏదో ఉందిరా బాబోయ్ అని ఆగాడు. భయపడతాయా, ఇంకేందయ్యా అన్నాడు. ఏం భయపడవాకు పెద్దాయనా, ఇంతమందికి నేను దండోరా వేయిస్తే నన్ను నమ్మినోడివి నువ్వు ఒక్కడివే. ఏమే, నువ్వు బయటికి వెళ్ళి చెప్పావనుకో మొత్తం వస్తారు. అందుకని ఇంకా ఆళ్ళల్లో ఎంతమంది నమ్ముతున్నారో తేలాలా. నువ్వు ఎక్కడ కూర్చోమన్నాడు. ఆ 12 అయిందా కూర్చోమన్నాడు. చివరికి ఆ 12 గంట టంగ్ 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 అయిపోయింది. తలుపులు తెరుచుకున్నాయి. ముసలాడు బయటకు వచ్చాడు. ఒక చేతిలోనేమో అతని పొలం కాగితాలు ఉన్నాయి, ఒక చేతిలోనేమో చినిగిపోయిన అతని నోట్లు ఉన్నాయి. ఆ ఉన్నాళ్ళ ముందు నోట్లు, చినిగిపోయిన నోట్ల ముక్కలు ఉన్నాయి, అవి చించి పడేశాడు. ఏంది అంటే, నా అప్పు తీరిపోయింది, యజమానుడు ఉచితముగా నా అప్పును కొట్టేశాడు, ఇదిగో నా పొలం కాగితాలు నాకు ఇచ్చేశాడు అంటే అప్పుడు ఎగబడరు ఇక తలుపుల మీద. ఎగబడితే వాళ్ళు ఊరుకుంటారా, ఎప్పుడో గేడేశారు. తరలిరా మార్గము యేసే, తలుపు వేయ బడకముందే, తరలిరా మార్గము యేసే, తలుపు వేయబడకముందే, తలుపు వేయబడకముందే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుండివా, విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గమే జీవం, జీవా మార్గము యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలి నుండివా. విసరి వెళ్ళి మరలి రాని గాలిలాగున్నావా, త్రోవ తప్పిన గొర్రె వలె తిరుగులాడుతున్నావా? తరలిరా, తొందరగా రా, మార్గం వేసే, తలుపు వేయబడకముందే. నీ ప్రాణం పోయినా తలుపు వేయబడ్డట్టే, యేసయ్య రాకడొచ్చిందో తలుపు వేయబడ్డట్టే. ఈ రెండు జరగకముందే తలుపు నీ కోసం తీయబడి ఉండగానే నువ్వు అందులోనికి పరిగెత్తి నీ మీదున్న పాపభారమంతా రద్దు చేయించుకోవాలి. యేసు రక్తంలో కడగబడాలి. బాప్తీసం ద్వారా వనుగూరే ప్రయోజనం అదే. ఇంకెంతకాలం ఆలస్యం, ఇంకెంతకాలం ఆ పాపభారం? తెలివి ముసలివాడు నమ్మాడు, బయటపడ్డాడు. నమ్మిన వాడికి రక్షణ, ఏడిచిందిలే ఏడిచాడులే అని వెటకారాలు చేసిన వాడికి శిక్ష. నిర్ణయం నీదే. నీకోసం ఇంతవరకు ఎదురు చూశాడు, ఇంకెంతకాలం అవకాశం ఇచ్చాడో తెలియదు. మొన్న పోయిన కరోనాలో నీకన్నా నాకన్నా ఆరోగ్యవంతులు, యవనస్తులు, సినిమా వాళ్ళు, డ్రామా వాళ్ళు, మంచోళ్ళు, ఆస్తిపరులు, లక్షల కోట్ల కొన్నోళ్ళు మొత్తం పోయారు. దేవుడి కృపతో నువ్వు నేను బతికున్నావు. మనకెంతో టైం తెలియదు. ఫస్ట్ వేవ్ వచ్చింది కొంతమంది, సెకండ్ వేవ్ వచ్చింది కొంతమంది. ఫస్ట్ వేలో పోయిన వాళ్ళని, సెకండ్ వేలో పోయిన వాళ్ళు ఏమనుకున్నారు? బతికుండి పాపం పోయారా అనుకున్నారు. సెకండ్ వేలో వీళ్ళు ఉన్నారని తెలియదు వీళ్ళకి. ఇప్పుడు థర్డ్ వే అంటున్నారు. స్తోత్రం. థర్డ్ వే, థర్డ్ తీసుకుని లైన్లో ఉంది. ఎంతమంది మెళ్ళకేటనుకో మరి. మరణానికి వయోపరిమితి లేదు, బాల్య యౌవన కౌమార వృద్ధాప్య దశలకు నిమిత్తం లేదు.
ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ విధంగా సంధిస్తుందో తెలియదు కనుక నేడు అన్న సమయం ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొంది రెడీ అయి ఉండాలి.